మీటింగ్కి రావాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఆ మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని అటు ఢిల్లీలో ఉన్నటువంటి ఎంబసీతోని అలాగే నేపాల్తో ఉన్నటువంటి ఎంబసీతోని మాట్లాడి అక్కడ ఉన్నటువంటి తెలుగు వారిని అందరినీ కూడా ఒక స్పెషల్ ఫ్లైట్ వేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. సుమారు 144 మందిని ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇందులో 42 మంది మన విశాఖపట్నం ప్రాంతం సంబంధించిన వారు, 40 మంది మన రాయలసీమ తిరుపతి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వారు, 34 మంది మన విజయనగరం సంబంధించిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా శ్రీకాకుళం సంబంధించిన వాళ్ళు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళ స్వగ్రామాలకి వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఢిల్లీలో కూడా వాళ్ళకి అక్కడ స్పెషల్ ఫ్లైట్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ తీసుకురావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా లోకేష్ బాబు యొక్క చొరవతో జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే తెలుగుదేశం పార్టీకి గతంలో కూడా యుక్రెయిన్లో యుద్ధం వచ్చినప్పుడు కూడా మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉండిపోయారో తెలుగుదేశం పార్టీకి అధికారం లేనప్పుడు కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. అలాగే ఒకసారి తీర్థయాత్రకి వెళ్ళి వరదల్లో చిక్కుకుపోతే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి చొరవతో వాళ్ళందరినీ తీర్థయాత్రకి వెళ్ళినటువంటి అందరూ కూడా తీసుకురావడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగువారు మన దేశంలోనే కావచ్చు, ఇతర దేశాల్లో కూడా ఎప్పుడైనా చిక్కుల్లో ఉంటే కష్టాల్లో ఉంటే వాళ్ళు ఆదుకొని వాళ్ళు తీసుకురావడం మాకు ఆనతిగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మాత్రం లోకేష్ బాబు గారు ఒక చొరవతో నేపాల్లో చిక్కున్నటువంటి ప్రతి ఒక్కరు తెలుగు వారిని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు వాళ్ళందరితో మాట్లాడితే వాళ్ళ ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ భయంతో వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే లోకేష్ బాబు గారు కంటిన్యూస్గా మాట్లాడుతున్నారు, మాకు అది ధైర్యం ఇచ్చింది. అలాగే ఫ్లైట్ ఎక్కించిన తర్వాత మా ఆనందానికి అవధులు లేవు, ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలా మారిపోయాము. అంతవరకు కూడా భయం ఏమవుతుందో తెలియనటువంటి భయంతో ఉన్నాం. ఫ్లైట్ ఎక్కిన వెంటనే చిన్నపిల్లల్లా మారిపోయి అందరూ కూడా ఆనందంతో ఉన్నాము. మేము ఖచ్చితంగా లోకేష్ బాబు గారిని వెళ్ళి కలవాలి, మాట్లాడాలని చెప్పేసి నిజంగా చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. ఈ సందర్భంగా మేము లోకేష్ బాబు గారి యొక్క చొరవకి ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ న్యూస్లో చూశారు. గత కొన్ని రోజులుగా నేపాల్లో ఒక ఇంటర్నల్ సివిల్ వార్ లాంటి పరిస్థితిలో ప్రత్యేకంగా యువత జెన్జీ అని పిలుస్తున్నారు. సోషల్ మీడియా బ్యాన్ అని దాంతో వాళ్ళు వీధుల మీదకి వచ్చారు. దాని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ నాయకుల మీద కోపంతో అక్కడ ప్రధానమంత్రి రిజైన్ చేయడము, కేంద్రంలో వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరి మీద కూడా వీళ్ళు టార్గెట్ చేసి ఆస్తులు ధ్వంసం చేసే పరిస్థితిలో భారతదేశానికి చెందిన చాలామంది సిటిజన్స్ అక్కడ చాలా ఒక అన్సేఫ్ ఇన్సెక్యూర్ పొజిషన్లో వాళ్ళ ప్రాణ భయంతో ఉంటే చాలా రాష్ట్రాల కన్నా మన ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఒక ముందడుగులో ఉండి మనకి ఆర్టీజీఎస్ అని ఒక మంచి డిపార్ట్మెంట్, దాని మంత్రి మన లోకేష్ గారు కూడా టీంని అంతా అంటే మన హోమ్ మినిస్టర్ అనిత గారు, దుర్గేష్ గారు అందరూ కలిసి నిన్న సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్ అనంతపూర్లో ఉన్నా సరే దాన్ని వదులుకుని ఇది ప్రైమరీ టార్గెట్గా తీసుకుని కమ్యూనికేషన్ మినిట్ టు మినిట్, అంటే మా దగ్గర కొంత గ్రీవెన్సెస్ వస్తే వాళ్ళకి పెట్టాము, ప్రతి దగ్గర వాళ్ళకి గ్రీవెన్సెస్ వస్తే మా ఎమ్మెల్యేలు కూడా ఆయన సెంట్రల్ టీంకి పెడితే వాళ్ళకి కాల్ చేసి జూమ్లో మాట్లాడి ఎక్కడున్నారు, సేఫ్గా ఉన్నారా లేదా, ఫుడ్ అందిందా లేదా, మీ వాల్యుబుల్స్ ఉన్నాయా లేదా, పాస్పోర్ట్ ఉందా లేదా అని మాట్లాడారు. వెళ్ళడం వాళ్ళు నేపాల్తో బార్డర్ ఓపెన్ ఉండి వాళ్ళు బస్సులో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్ ఎక్కాలంటే మళ్ళీ పాస్పోర్ట్ కావాలి. సో దానికి మనకి సెంట్రల్ గవర్నమెంట్లో మన యూనియన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారు, ఇండియా లోపలికి వచ్చేటప్పుడు హోమ్ మినిస్ట్రీ అమిత్ షా గారు, అండ్ ఫ్లైట్ అరేంజ్ చేయాలంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మళ్ళీ రామ్మోహన్ నాయుడు గారు అందరితో వెంటనే సంప్రదించి కోఆర్డినేషన్ అంటే టెక్నాలజీ, టీం వర్క్, ఆలోచన బాగా ఉంటే ప్రభుత్వం ఎంత బాగా పనిచేయగలుగుతుంది అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ. 144 మంది వల్ల సమిష్టి కృషి, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వం అందరు కలిసి పనిచేస్తే ఇప్పుడు వీళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటుంటే మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే మేము వాళ్ళకు ఒక పెద్ద
ప్రాణ భిక్ష పెట్టే గవర్నమెంట్ అనే ఒక ఆలోచనలో కొందరు మాట్లాడుతుంటే గవర్నమెంట్ స్పందిస్తే ఇంత బాగా చేయగలుగుతుంది నాకు కూడా చాలా ఒక మనశ్శాంతి తృప్తిగా అనిపిస్తుంది. ఇక్కడ విశాఖపట్నంలో ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా ఇక్కడ ఉత్తరాంధ్రకు చెందిన నాయకులందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, నేను అందరూ ఏంటంటే వాళ్ళని ఒక ఘన స్వాగతం వాళ్ళకి పలకాలి. వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే కొందరు, అందరు కాదు కానీ కొందరు కొంచెం షేక్ అయ్యారు. అంటే ఇంకా వాళ్ళు చూస్తుంటే కొంచెం ఆ భయం కనపడుతుంది వాళ్ళలో. వాళ్ళు కూడా ఏంటంటే భద్రంగా ఉండండి అమ్మా, ఏం పర్లేదు, యు ఆర్ సేఫ్, యు ఆర్ నార్మల్ అని చెప్తే వాళ్ళు కూడా మెల్లమెల్లగా నవ్వడం మా అందరికీ చాలా ఆనందం ఇచ్చింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఇక ఒక మంచి కూటమి ప్రభుత్వంలో ఇక్కడ పనిచేస్తున్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే గతంలో ఎన్నో క్రైసిస్ వచ్చినప్పుడు ఆయన దానికి స్పందించారో, ఇప్పుడు అలాగే ఇవాళ లోకేష్ అన్న కూడా అట్లాంటి ఒక పాత్ర వహించి రాష్ట్రంలో రీసోర్సెస్ అందరికి కలిసి తీసుకొచ్చి ఒక హెల్ప్ లైన్ సెంటర్గా ఇన్ఫర్మేషన్ కూడా ఏ నెంబర్కి ఫోన్ చేయాలి, ఎట్లా రీచ్ అవ్వాలని చెప్తే ఇందాక కొందరు ఆ ప్రయాణికులు చెప్తున్నారు మాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏ నెంబర్కి చేయాలని, లేకపోతే మాకు కూడా తెలియదు అని. సో వాళ్ళు వాల్యుబుల్స్ పోగొట్టుకున్నా సరే మా అందరికీ మళ్ళీ ఇప్పుడు ఒక బర్త్డే లాగా మీరు చేసినందుకు మళ్ళీ కృతజ్ఞతలు చెప్తున్నారు. వీ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ బీన్ ఏబుల్ టు హెల్ప్ దెమ్. థ్యాంక్ యూ. మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, నేపాల్ దేశంలో జరిగినటువంటి అల్లల కారణంగా మరి మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగువారు ఆ నేపాల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితిలో మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మా భవిష్యత్ నాయకులు, యువ నాయకులు లోకేష్ గారి చొరవతో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగువారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆయనకి మొన్న అసలు అఖిల్ నిన్న వారికి గారికి